Hi and hello to all. We are representing to Shanmukha ITI Kodad. Today we are going to discuss about domestic wiring. In this, what is domestic wiring, how the domestic wiring can be done, in how many ways the wiring can be done, internal wiring how many ways can be done, and how external wiring how many ways can be done. అంటే ఏంటిది డొమెస్టిక్ వైరింగ్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇంటర్నల్గా ఎన్ని టైప్స్లో చేయొచ్చు, ఎక్స్టర్నల్గా ఎన్ని టైప్స్లో చేయొచ్చు అనేది నేర్చుకుందాం. ఫస్ట్ డొమెస్టిక్ వైరింగ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద హౌస్ హోల్డ్ పర్పస్ వైరింగ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ డొమెస్టిక్ వైరింగ్. ఏదైనా హౌస్ హోల్డ్ పని అంటే ఇంటి పర్పస్ కోసం కానీ మన యొక్క ఎలక్ట్రిసిటీ, మనకి నైట్ టైంలో ఎలక్ట్రిసిటీ కావాలి కాబట్టి, లేకపోతే ఆఫ్టర్నూన్ టైంలో కూడా సమ్ డివైజెస్ రన్ అవ్వడానికి మనకి పవర్ సప్లై అనేది రావాలి. పవర్ సప్లై కావాలంటే ఫస్ట్ వైరింగ్ అనేది ఉండాలి. వైరింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది, ఇంటి పరంగా ఎలా చేసుకోవాలి, ఇండస్ట్రీ పరంగా ఎలా చేసుకోవాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ అండ్ దిస్ టైప్ ఆఫ్ వైరింగ్ డిపెండెంట్ ఆన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ లొకేషన్, డ్యూరబిలిటీ, సేఫ్టీ, అపీరియన్స్, కాస్ట్ అండ్ కన్స్యూమర్స్. ఒక ఇంటిది వైరింగ్ అనేది ఎలా చేయాలనేది నిర్ణయిస్తామంటే మనం దాని యొక్క మన్నికని బట్టి, ఇంటి యొక్క పద్ధతిని బట్టి అది సేఫ్ అపీరియన్స్ ఎలా ఉన్నది, దాని యొక్క డ్యూరబిలిటీ ఎప్పుడో కట్టిందా అంటే డిఫరెంట్ హౌజెస్కి డిఫరెంట్ వైరింగ్స్ అనేది ఉంటాయి. మంచి హౌజెస్కి కొంచెం మీడియం కాస్ట్ హౌజెస్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే లొకేషన్ని బట్టి కూడా మనం వైరింగ్ అనేది చేస్తాం అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వైరింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? డొమెస్టిక్ వైరింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? క్లీట్ వైరింగ్ ఈజ్ నోన్ యాజ్ టెంపరరీ వైరింగ్. సిటిఎస్ ఆర్ టిఆర్ఎస్ బ్యాటన్ టైప్ వైరింగ్, మెటల్ పీవీసీ కాండిట్ వైరింగ్, పీవీసీ కేసింగ్ గ్యాపింగ్ వైరింగ్. ఇవి 4 టైప్స్ అన్నమాట. 4 టైప్స్ వైరింగ్లో 4 టైప్స్ ఏమేంటి? క్లీట్ వైరింగ్, సిటిఎస్ టిఆర్ఎస్ వైరింగ్, మెటల్ ఆర్ పీవీసీ కాండిక్ట్ వైరింగ్, పీవీసీ కేసింగ్ గ్యాపింగ్ వైరింగ్. ఇవి 4 టైప్స్లో ఉంటాయి. ఓకే, వైరింగ్ అనేది. ఫస్ట్ క్లీట్ వైరింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. క్లీట్ వైరింగ్ అంటే ఈ డయాగ్రామ్లో చూస్తే అర్థమవుతుంది. అంటే క్లీట్స్, వుడెన్ క్లీట్స్ అంటాం. రెడ్ కలర్తో మార్క్ చేసిన వాటిని క్లీట్స్ అంటాం. ఆ క్లీట్లకి పక్క డయాగ్రామ్లో చూస్తే మనం అప్పర్ పొజిషను, అబోవ్ పొజిషన్ అండ్ బిలో పొజిషన్ అనేది ఉంటుంది. బిలో పొజిషన్ ఎప్పుడైనా సీలింగ్లోకి ఇన్సర్ట్ చేస్తాం అనమాట. దాంట్లోకి పెట్టేసి దానిపైన స్క్రూలతోటి మౌంట్ చేస్తాం. ఏంటిది? వుడెన్ క్లీట్స్ని. ఈ వుడెన్ క్లీట్స్ని మౌంట్ చేసిన తర్వాత దాంట్లో ఉండే స్పేస్ని బట్టి, దాంట్లో ఉండే టూ క్లీట్ చేసామనుకోండి, 2 వైర్స్ లాగా తీసుకోగలుగుతాం. 3 క్లీట్స్ని దాంట్లోకి వచ్చేలాగా చేసామనుకోండి, డయాగ్రామ్లో చూడండి, డయాగ్రామ్లో ఉన్నట్లు ఒక 3 వైర్స్ పోయేలాగా మనం క్లీట్ వైరింగ్ అనేది చేసుకోవాలి. వుడెన్ క్లీట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్రూ టైప్ ఫిట్టర్స్ అన్నమాట. స్క్రూ టైప్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. బ్యాక్ పోర్షన్ వచ్చేసి సీలింగ్లో ఇన్సర్ట్ అయి ఉంటుంది. అప్పర్ పోర్షన్ వచ్చేసి మనం వైర్స్ని దాంట్లో పెట్టిన తర్వాత అప్పర్ పోర్షన్ని మనం స్క్రూస్ తోటి మౌంట్ చేస్తాం. ఏంటిది యూజెస్ వుడెన్ పోర్సిలిన్ క్లీట్. ఇది ఏమి యూజ్ చేస్తుంది? వుడెన్ పోర్సిలిన్ క్లీట్స్ని యూజ్ చేసుకుంటుంది ఈ వైరింగ్. చీపెస్ట్ వైరింగ్ అండ్ టెంపరరీ లైటింగ్ ఎట్ డ్రై ప్లేసెస్. టెంపరరీ పర్పస్ కోసమే దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. దీన్ని క్లీట్ వైరింగ్ అనేది టెంపరరీ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తాం. ఈ క్లీట్ వైరింగ్లో యూజ్ చేసే కేబుల్ వైర్స్ ఎలా ఉండొచ్చు అంటే, సింగిల్ కోర్ విఐఆర్ కేబుల్స్ అండ్ పీవీసీ ఇన్సులేటెడ్ కేబుల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ క్లీట్ టైప్. అండ్ ఇది విఐఆర్ అంటే వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ అనమాట. అంటే రబ్బర్ కేబుల్స్ కానీ, పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ ఇన్సులేటెడ్ కేబుల్స్ కానీ యూజ్ చేయొచ్చు. దేనికి? వైరింగ్ పర్పస్ కోసం. ఓకే, ఫేజ్ న్యూట్రల్ వైర్స్ తీసుకుంటాం కదా, వాటిని సింగిల్ కోర్ కానీ డబుల్ కోర్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిది? కార్డ్ గ్రిప్. ఈ క్లీట్ వైరింగ్లోనే కార్డ్ గ్రిప్ అనేది ఒక టర్మ్ అనమాట. కార్డ్ గ్రిప్ అంటే ఏంటిది? గ్రిప్ అంటే పట్టుకోవడానికి వీలుగా ఉండేది. అలాగనే ఇక్కడ ఏంటిది? వెన్ ఏ ల్యాంప్ విత్ ఇట్స్ షేడ్ ఈజ్ హంగ్ ఫ్రమ్ ఏ సీలింగ్, ది ఫ్లెక్సిబుల్ కేబుల్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ ల్యాంప్. అది ల్యాంప్ హోల్డర్కి ఏం చేస్తామంటే ఒక ఫ్లెక్సిబుల్ కేబుల్ని కనెక్ట్ చేస్తాం అనమాట. ఆ ఫ్లెక్సిబుల్ కేబులే ఎట్లా యాక్ట్ చేస్తుంది అంటే అది గ్రిప్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా హోల్డర్ అనేది దాని నుండి వైర్స్ ఆ స్క్రూస్ అనేవి ఊడిపోయి వేలాడబడుతుంది అనుకోండి, అప్పుడు బల్బు యొక్క వెయిట్ అనేది దాని మీద పడుతుంది. అప్పుడు ఏమైతే మెకానికల్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం
ఈ కార్డ్ గ్రిప్ అనేది యూజ్ చేస్తాం. డయాగ్రామ్లో చూడండి, డయాగ్రామ్లో కార్డ్ గ్రిప్ అనేది అలా ఉంటుంది. హోల్డర్కి అడిషనల్గా ఒక పాయింట్ లాగా కొంత లెంత్లో వైర్ అనేది కనెక్ట్ చేయబడి ఉంటుంది. దాన్ని ఏమంటాం, కార్డ్ గ్రిప్ అంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ వైరింగ్ వచ్చేసి సిటిఎస్ ఆర్ టిఆర్ఎస్ వైరింగ్. సిటిఎస్ అంటే ఏంది, టిఆర్ఎస్ అంటే ఏంది? సిటిఎస్ అంటే టిఆర్ఎస్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ వైరింగ్ సిస్టమ్ వైర్స్ షీటెడ్ ఇన్ టఫ్ రబ్బర్ ఆర్ యూజ్డ్. టఫ్ రబ్బర్ షీటెడ్ అనమాట. టిఆర్ఎస్ అంటే ఏంటి, టఫ్ రబ్బర్ షీటెడ్. సిటిఎస్ కంటే టిఆర్ఎస్ అంటేనే మనకి ఎక్కువ అవైలబుల్గా ఉన్నదన్నమాట. ఏంటిది ఈ టర్మ్ అనేది, టిఆర్ఎస్ షీట్స్ అనేవి యూజ్ చేస్తాం. దేనికి యూజ్డ్, విచ్ ఆర్ క్వైట్ ఫ్లెక్సిబుల్. ఇవి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సిటిఎస్ అండ్ టిఆర్ఎస్ వైరింగ్ పర్పస్కి యూజ్ చేసే కేబుల్స్ అనేవి టఫ్ రబ్బర్ షీటెడ్. ఓకే, దే ఆర్ క్లిప్ ఆన్ వుడెన్ బ్యాటన్స్ విత్ బ్రాస్ క్లిప్స్. అంటే వుడెన్ బ్యాటన్స్ అంటే దీన్ని ఏమంటామంటే బ్యాటన్ వైరింగ్ అని కూడా అంటాం. దీంట్లో వుడెన్ బ్యాటన్స్ అనేవి ఉంటాయి. అంటే చెక్క దిమ్మె ఉంటుంది. ఆ చెక్క దిమ్మె మీద వైర్స్ని పెట్టేసి బ్రాస్ క్లిప్స్ తోటి వాటిని ఈ వుడ్కి అతుక్కునేటట్లుగా పెడతాం అన్నమాట. వుడ్కి అంటే ఏంటిది, ఈ క్లిప్స్ తోటి వుడ్ మీద ఫిక్స్ అయ్యేలాగా, ఆ కేబుల్స్ అనేవి వుడ్ మీద ఫిక్స్ అయ్యేలాగా పైన క్లిప్స్ ఏర్పాటు చేస్తాం. ఫిక్స్డ్ ఆన్ ద వాల్స్ ఆర్ సీలింగ్ ఫ్లాట్ స్క్రూస్. వాల్స్ మీద ఫిట్ చేసేసి ఈ వుడెన్ దిమ్మెని దానికి ఏం చేస్తాం, ఫ్లాట్ హెడ్ స్క్రూ ఉంటాయి కదా, వాటితోటి క్లోజ్ చేసేస్తాం అనమాట. దీస్ కేబుల్స్ ఆర్ మాయిశ్చర్ ఫ్రీ అండ్ కెమికల్ ప్రూఫ్. కెమికల్ పరంగా కానీ మాయిశ్చర్ పరంగా కానీ ఇవి సేఫ్గా ఉంటాయి. నెక్స్ట్ అనేది సూటబుల్ ఫర్ డ్యాంప్ క్లైమేట్, నాట్ సూటబుల్ ఫర్ అవుట్డోర్ యూస్. అంటే ఏంటి, ఇంటర్నల్ పర్పస్ కోసమే యూజ్ చేయగలుగుతాం. ఏంటి, ఈ సిటిఎస్ టిఆర్ఎస్ వైరింగ్ అనేది ఇంటర్నల్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాం. ఎక్స్టర్నల్ పర్పస్, అవుట్డోర్ పర్పస్కి ఎప్పుడైతే సన్ రైజ్కి ఇవి ఎఫెక్ట్ అవుతాయో అవి అనేవి పాడైపోతాయి. అందుకని వీటిని ఎక్స్టర్నల్ పర్పస్కి యూజ్ చేయండి. రికమెండెడ్ ఫర్ వెరీ లో వోల్టేజ్ ఇన్స్టాలేషన్. ఎందుకు, లో వోల్టేజ్ ఇన్స్టాలేషన్స్కి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇంటి లోపల రూమ్లో డెకరేషన్ పర్పస్కి కానీ, అంటే కొంచెం లో వోల్టేజ్ అమౌంట్ ఆఫ్ లైట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆ లైట్ యొక్క లోడ్ ఎంత ఉంటుంది, తక్కువ వోల్టేజ్ని తీసుకుంటుంది. అలాంటి వాటికి చేయడానికి మనం ఏమి యూజ్ చేస్తామంటే టిఆర్ఎస్ వైరింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పీవీసీ కాండిట్ వైరింగ్. పీవీసీ కాండిట్ వైరింగ్ అంటే మనం రెగ్యులర్గా చేసేది అనమాట. ఏంటిది, దిస్ సిస్టమ్ యూజెస్ స్ప్రింగ్ తోటి మనం ఉన్న పీవీసీ కాండిట్ మీన్స్ హ్యాలో పైప్. ఒక హ్యాలో పైప్ 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ 3 ఇంచ్ కానీ దాంట్లో ఎన్ని వైర్స్ అయితే పట్టాలో అన్ని వైర్స్కి తగ్గట్టుగా పీవీసీ కాండిట్ని మనం తెచ్చుకుంటాం అనమాట. పీవీసీ కాండిట్ని తెచ్చుకొని దానికి వాల్కి ఫిక్స్ చేసుకొని దాంట్లో నుండి స్ప్రింగ్ని పంపించేసి స్ప్రింగ్ త్రూ వైర్స్ అనేవి లాగుతాం. ఓకేనా, మెయిన్స్ బోర్డ్ నుండి సర్క్యూట్ బోర్డు వరకు లాగుతాం అనమాట. దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి. సర్ఫేస్ కాండిట్ అనేది వాల్ పైన మెటల్ ట్యూబ్స్ ఆర్ పైప్స్ ఆర్ నోన్ యాజ్ కాండిట్స్. అంటే మనం ప్లాస్టిక్ పైపులు కానీ మెటల్ ట్యూబ్స్ కానీ వీటిని ఏమంటామంటే కాండిట్స్ అని అంటాం. ఆ పైప్స్ని ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం, ఇన్స్టాల్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాల్స్ బై మీన్స్ ఆఫ్ పైప్ హూక్స్. అంటే పైప్ హూక్స్ అంటే పైప్ని గోడకి పెట్టేసి పైప్ కిందకి పడకుండా గోడకి మేకుల్లాగా ఒకటి కొట్టేవి ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటాం, హూక్స్ అంటాం, పైప్ హూక్స్. ఇవి ఏం చేస్తాయంటే పైప్ని వేలాడబడకుండా గోడకు అంటిపెట్టుకొని ఉండేలాగా చూస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ మౌంటెడ్ కాండిట్ వైరింగ్. సర్ఫేస్ మౌంటెడ్ కాండిట్ వైరింగ్ అంటే క్వైట్ ఆపోజిట్ టు సర్ఫేస్ కాండిట్ వైరింగ్. సర్ఫేస్ కాండిట్ వైరింగ్ ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వాల్స్ మీద పైప్స్ని పెట్టేసి దాంట్లో నుండి వైర్ లాగుతాం. దీనికి ఏంటిదంటే సర్ఫేస్ మౌంటెడ్ కాండిట్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ అకార్డింగ్ టు అవర్ ప్లాన్ వెన్ పైప్స్ ఆర్ బరీడ్ ఇన్ వాల్స్ అండర్ ప్లాస్టర్ అండ్ VIR PVC cables are drawn afterwards by means of GI wire. GI wire is a size of about 18 SWG. అంటే ఏంటిది, ఇక్కడ మనం పైప్స్ని ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో అప్పుడే కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు మనం దాంట్లో వాల్లో ఇన్సర్ట్ చేసేసి పైన ప్లాస్టింగ్ చేసేసాం అనమాట. ప్లాస్టింగ్ చేసేసిన తర్వాతకి అంతా అయిపోయిన తర్వాతకి మన స్ప్రింగ్ని యూజ్ చేసుకొని మనం దాంట్లో నుండి వైర్స్ లాగుతాం. దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి అవుట్ సైడ్లో పైప్స్ అనేవి కనపడవు. ఓకే, ఇన్సైడ్ వాల్ లోపల ఇన్సర్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇది డొమెస్టిక్ వైరింగ్లో ఎక్కువ మనం చూసేది.
నెక్స్ట్ పీవీసీ కేసింగ్ క్యాపింగ్. పీవీసీ కేసింగ్ క్యాపింగ్ అంటే ఏంటిది? కేసింగ్ క్యాపింగ్ అంటే ఒక మూత అనమాట. క్యాప్ అంటే ఏంటిది? మూత అంటాం కదా. కేసింగ్ అంటే ఏంటిది? కేసింగ్ అంటే ఒక బాటిల్ లాగా తీసుకోండి. ఓకే, అంటే ఏంటిది? దాన్ని కప్పిపెట్టి ఉంచడం. వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైరింగ్. పీవీసీ ఇన్సులేటెడ్ కేబుల్స్ ప్లేస్డ్ ఇన్ ద ప్లాస్టిక్ కేసింగ్ అండ్ కవర్డ్ విత్ ఏ క్యాప్ వెన్ ద సేమ్ కేసింగ్ క్యాపింగ్. ద నేమ్ ఈ సేమ్ కేసింగ్ క్యాపింగ్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే కేసింగ్ అంటే బేస్ అనమాట. ఏంటిది? వైర్స్ని హోల్డ్ చేసుకునేది, దాన్ని ఏమంటాం? కేసింగ్ అంటే. ఆ కేసింగ్లో మనకి ఎన్ని వైర్స్ అయితే ఇన్సర్ట్ చేయాలో అన్ని వైర్స్ని పెట్టేసి దానిపైన క్యాప్ పెట్టేస్తాం, క్యాపింగ్ అంటాం దాన్ని. ఓకేనా? అందువల్ల దాని పేరు ఏమైంది? కేసింగ్ అండ్ క్యాపింగ్ అయింది. 2-way 3-way డిజైన్స్ కేసింగ్ క్యాపింగ్ ఆర్ యూజ్డ్ అకార్డింగ్ టు వర్క్. మనకి ఎన్ని వేస్లో ఆ కేసింగ్ క్యాపింగ్ అనేది కావాలో అన్ని వేస్లో తీసుకోవచ్చు అనమాట. 2-way అంటే ఏంటిది? ఒకటి ఇన్పుట్, ఒకటి వచ్చేసి అవుట్పుట్. 3-way అయితే ఏమవుతుంది? ఒకటి ఇన్పుట్, 2 అవుట్పుట్స్లో మనం ఈ కేసింగ్ క్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. సేఫ్ అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ ఈస్ లో. ఇదేంటిది? సేఫ్ పర్పస్కి యూజ్ చేస్తాం. ఎట్లా? ఇన్స్టాలేషన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఏం చూసుకున్నాం? వైరింగ్ ఎలా చేయాలనేది, సిటిఎస్ వైరింగ్ ఎట్లా ఉంటుంది, పీవీసీ కేసింగ్ క్యాపింగ్ వైరింగ్, కాండిట్ వైరింగ్, సర్ఫేస్ వైరింగ్ అనేది ఎలా ఉంటుందని తెలుసుకున్నాం. ఆ వైరింగ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏమి ఉండాలి? సమ్ ప్లాన్స్ అనేవి ఉండాలి. వాటిని ఏమంటాం? డొమెస్టిక్ వైరింగ్ ఇన్స్టాలేషన్ ప్లాన్స్ అంటాం. ఏంటి? ఫస్ట్ లేఅవుట్, ప్లానింగ్, సెలెక్షన్ ఆఫ్ కేబుల్స్. ఫస్ట్ లేఅవుట్ గీసుకోవాలి మనం. ఇంట్లో వాల్కి ఎక్కడ నుండి మెయిన్ సప్లై ఇవ్వాలి, ఎక్కడ నుండి సబ్ సర్క్యూట్ ఇవ్వాలి అనేది ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు కేబుల్స్ని తీసుకోవాలన్నమాట. కేబుల్స్ అంటే వైర్స్ అనమాట. 2 స్క్వేర్, 1 స్క్వేర్, 1.5 స్క్వేర్ అనేది స్క్వేర్ సెలెక్షన్ ఆఫ్ కేబుల్స్ అనేది ఉంటుంది. మెథడ్స్ ఆఫ్ కనెక్షన్: లూప్ ఇన్ మెథడ్, జాయింట్ బాక్స్ మెథడ్. నెక్స్ట్ ఉంది ఫిట్టింగ్ అండ్ యాక్సెసరీస్. నెక్స్ట్ సబ్ సర్క్యూట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఇవన్నీ ఏంటిది? ఫిట్టింగ్స్ అండ్ యాక్సెసరీస్ అంటే ఏంటిది? సమ్ యాక్సెసరీస్, హోల్డర్స్ కానీ, స్విచెస్ కానీ, బల్బ్స్, ఇంకా సేఫ్టీ యాక్సెసరీస్, ఫ్యూజ్ కానీ, రిలేస్ కానీ, ఇవన్నీ ఎట్లా పెట్టాలనేది ఫస్టే మనం ఒక దగ్గర పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అనేది మెథడ్స్ ఆఫ్ కటింగ్, థ్రెడింగ్, బెండింగ్ అండ్ పీవీసీ కాండక్ట్. ఎక్కడైతే పీవీసీ కాండక్ట్స్ని యూజ్ చేస్తాం కదా, ప్లాస్టిక్ పైపులను యూజ్ చేస్తాం కదా, ఎక్కడైతే బెండ్ కావాలో అక్కడ కోయడం కానీ, వాటికి అంటే జంక్షన్ బాక్స్లో అమర్చడం కానీ, ఇవన్నీ ఫస్టే అజంప్షన్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ అనేది మెటల్ కాండిట్ బాక్సెస్ ప్రిపరేషన్. మెటల్ కాండిట్ బాక్సెస్ బదులు మనకి ఏమి యూజ్ చేసుకోవచ్చు? ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఏమి వస్తున్నాయి? 3-way జంక్షన్, 2-way జంక్షన్ బాక్సెస్ అనేది వస్తాయి. ఓకేనా? మెటల్ కాండిట్ బాక్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మెటల్ని యూజ్ చేసుకొని దాన్ని రెక్టాంగిల్ స్క్వేర్లో కట్ చేసుకొని దాంట్లో 3 హోల్స్ కానీ, 3-way అయితే 3 హోల్స్, 2-way అయితే 2 హోల్స్ని ఇన్స్క్రైబ్ చేస్తాం అనమాట దాంట్లో. నెక్స్ట్ అనేది లూప్ ఇన్ మెథడ్ అంటే ఏంది? ఇక్కడ ఫస్ట్ నేర్చుకున్నాం కదా, మెథడ్స్ ఆఫ్ కనెక్షన్లో లూప్ ఇన్ మెథడ్, జంక్షన్ బాక్స్ మెథడ్ అని, జాయింట్ బాక్స్ మెథడ్. దాంట్లో లూప్ ఇన్ మెథడ్ అంటే ఏంటిది? లూప్ ఇన్ ఈజ్ డన్ ఫర్ న్యూట్రల్ వైర్కే లూపింగ్ అనేది చేస్తాం. ఇన్ దిస్ లూప్ ఈజ్ క్రియేటెడ్ బిట్వీన్ 2 లైట్స్ అండ్ 1 సింగిల్ వైర్. నో సపరేట్ జాయింట్స్ ఆర్ రిక్వైర్డ్. సపరేట్ జాయింట్స్ అనేవి అవసరం ఉండదు అనమాట దీంట్లో. ఏంటిదంటే ఇది ఒకటే న్యూట్రల్ వైర్ని బేస్ చేసుకొని డిఫరెంట్ లోడ్స్కి మనం సప్లైన్ అనేది ఇవ్వచ్చు అనమాట. అంటే ఫేజ్ వైర్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, న్యూట్రల్ వైర్ అనేది ఒకటే ఉంటుంది. లూప్గా తీసుకుంటాం దీన్ని. చూడండి, ఇది డయాగ్రామ్ అనమాట. డయాగ్రామ్లో లూప్లో ఎట్లా ఉన్నది? న్యూట్రల్ ఫేజ్ నుండి వైర్స్ పోతున్నాయి. ఇంటూ సింబల్ వచ్చేసి బల్బు. ఆ బల్బు నుండే మనం డైరెక్ట్గా ఇంకో బల్బ్కి వితౌట్ వైర్ అంటే ఏంది? ఎక్స్ట్రా మళ్ళీ న్యూట్రల్ నుండే వైర్ తీసుకోకుండా డైరెక్ట్ దాని నుండి ఫస్ట్ బల్బ్ నుండే సెకండ్ బల్బ్కి వైర్ తీసుకున్నాం. అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ జంక్షన్ బాక్స్ మెథడ్. సపరేట్ జాయింట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ డిఫరెంట్ లోడ్స్. డిఫరెంట్ లోడ్స్కి డిఫరెంట్ జాయింట్స్ అనేవి కావాలి. ఇక్కడ ఏంటిది? జాయింట్స్ అనేవి ఒకటే లోడ్ నుండి ఇంకో లోడ్కి ఒకటే జాయింట్ అనేది ఉన్నది. మళ్ళీ సేమ్ అదే లోడ్ నుండి ఇంకో లోడ్కి ఒకటే జాయింట్ ఉన్నది. వీటికి ఏం కావాలి? డిఫరెంట్ జాయింట్స్ అనేవి కావాల్సి వస్తుంది. ఓకే. లైట్ ఫ్యాన్ సబ్ సర్క్యూట్ అంటే ఏంటిది? కామన్ సర్క్యూట్ హ్యావింగ్ 10 points ఆఫ్ లైట్ ఫ్యాన్ అండ్ 6 amp సాకెట్ అవుట్లెట్స్. లైట్ ఫ్యాన్ సబ్ సర్క్యూట్లో ఎప్పుడైనా కానీ 10 points, మ్యాక్సిమం 10 points ఉండాలి. ఆ 10 points ఏమి డినోట్ చేస్తాయి? లైట్ని కానీ, ఫ్యాన్లు కానీ, సాకెట్లు కానీ డినోట్ చేస్తాయి అన్నమాట. అంటే 10 pointsలో 6 లైట్కి యూజ్ చేసి, 3 ఫ్యాన్స్కి యూజ్ చేసి, 1 సాకెట్కి యూజ్ చేసుకోవచ్చు అలాగా. నెక్స్ట్ ఏంది? పవర్ సబ్ సర్క్యూట్లో హెవీ లోడ్స్ రెస్ట్రిక్టెడ్ అప్ టు 3000 watts.
అంటే ఇది హెవీ లోడ్స్, బల్క్ అమౌంట్ ఆఫ్ లోడ్స్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఈ పవర్ సబ్ సర్క్యూట్ అనేది యూజ్ అవుతుంది. నాట్ మోర్ దాన్ 3 అవుట్లెట్స్ ఇన్ ద పవర్ సబ్ సర్క్యూట్. పవర్ సబ్ సర్క్యూట్లో 3 అవుట్లెట్స్ మాత్రమే ఉండాలి. దీంట్లో ఏంటి మ్యాక్సిమం వచ్చేసి 10 పాయింట్స్ ఉంటాయి, దీంట్లో వచ్చేసి ఓన్లీ 3 పాయింట్స్ ఉంటాయి. సాకెట్స్ ఆఫ్ 16 amps 32 amps రేటింగ్ ఫర్ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్. అంటే ఇది బల్క్ అమౌంట్ ఆఫ్ పవర్ రిక్వైర్డ్ దేనికైతే ఉంటుందో ఆ డివైజెస్ని ఆపరేట్ చేయడానికి పవర్ సబ్ సర్క్యూట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ వైరింగ్ సిస్టమ్. ఈ డొమెస్టిక్ వైరింగ్ సిస్టమ్ తర్వాత అసలు వైరింగ్ సిస్టమ్ ఎన్ని టైప్స్లో ఉంటుంది. ఈ వైరింగ్ సిస్టమ్ ఇట్లా ఇంటర్నల్ పర్పస్కి యూజ్ చేస్తాం కదా. ఎక్స్టర్నల్లో వైరింగ్ సిస్టమ్ అనేది ట్రీ సిస్టమ్ ఉంటుంది, రింగ్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏంటిది ట్రీ సిస్టమ్. ట్రీ అంటే ఏంటిది, ఒకటే ట్రీ నుండి బ్రాంచెస్. ట్రీ అంటే ఏంటి, దానికి బ్రాంచెస్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి. అలాగనే దీంట్లో ఏంటిది కాపర్ ఆర్ అల్యూమినియం స్ట్రిప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బస్ బార్స్ యూజ్డ్ టు కనెక్ట్ ది మెయిన్ సప్లై. అంటే ఏంటి, బస్ బార్స్ అనేవి ఉపయోగించుకుంటాం దేనికి, మెయిన్ సప్లైని కనెక్ట్ చేయడానికి బస్ బార్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఆ బస్ బార్స్ అనేవి దేంతో మేడ్ అయి ఉంటాయి, కాపర్ కానీ అల్యూమినియంతో కానీ మేడ్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ఏంటిది, దిస్ సిస్టమ్ ఈజ్ సూటబుల్ ఫర్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్. అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఉన్నాయనుకోండి, దాంట్లో పవర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే మనకి ఈ ట్రీ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ బస్ బార్స్ ఉన్నాయి. బస్ బార్స్ ఏంటిది, లైన్ 1 లైన్ 2 లైన్ 3. లైన్ 1 లైన్ 2 లైన్ 3 అనేది ఫేజెస్, ఒకటి న్యూట్రల్ ఉంటుంది. మెయిన్ బోర్డ్ నుండి ఈ బస్ బార్స్ నుండి మెయిన్ బోర్డు తీసుకుంటాం. మెయిన్ స్విచ్ బోర్డ్ నుండి బస్ బార్స్ వస్తాయన్నమాట. ఓకే, ఈ మెయిన్ బోర్డ్కి ఎక్కడ నుండి వస్తుంది మనకి, బయట. ఓకే, ఎక్స్టర్నల్గా వీటిలో ఒక న్యూట్రల్ ఒక ఫేస్ని యూజ్ చేసుకొని ఒక రూమ్కి ఇస్తాం. ఇంకో సేమ్ అదే న్యూట్రల్ నుండి ఇంకో ఫేస్ని బేస్ చేసుకొని ఇంకో రూమ్కి ఇస్తాం. రూమ్ నెంబర్ 1 రూమ్ నెంబర్ 2 అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ కానీ దాని రూమ్ నెంబర్ 1 రూమ్ నెంబర్ 2 ఎట్లా అజంప్షన్ చేసుకోవచ్చు, మన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇన్ బిల్డింగ్స్గా అజంప్షన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక సింగిల్ ఫేస్ వైర్ పోయిందని, సింగిల్ ఫేస్ అనమాట, ఇది సింగిల్ ఫేస్ ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ ఫేస్ ఉన్నది, సింగిల్ ఫేస్ త్రూ మనకి ఏంటి సబ్ సర్క్యూట్స్కి ఇచ్చుకోవచ్చు. అండ్ ఇది ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ వచ్చినాయి కాబట్టి దానికి ఒక మెయిన్ సర్క్యూట్ బోర్డు క్రియేట్ చేసుకొని దానికి సబ్ సర్క్యూట్ బోర్డ్ని పెట్టచ్చు. ఓకే, సబ్ సర్క్యూట్ బోర్డ్ని యూజ్ చేసుకొని మనం ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ డిఫరెంట్ లోడ్స్ని ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రింగ్ మెయిన్ సిస్టమ్. రింగ్ మెయిన్ సిస్టమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఆర్ కనెక్టెడ్ టు మెయిన్ సప్లై ఇన్ ఏ కంటిన్యూస్ క్లోజ్డ్ సర్క్యూట్. దీంట్లో ఒక క్లోజ్డ్ పాత్ అనేది ఉంటుంది. దాంట్లో ఏంటిది బస్ బార్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి క్లోజ్డ్ పార్ట్ ఉంటుంది. క్లోజ్డ్ పార్ట్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. లైన్, ఎర్త్, న్యూట్రల్ అనేవి క్లోజ్ అయి ఉంటాయి. అనేది సర్కిల్ పాత్లో ఉంటాయి అన్నమాట. దీని నుండి మనం లైన్, ఎర్త్, న్యూట్రల్ వైర్స్ని తీసుకొని దానికి ఒక ఫ్యూజ్ అమర్చి ఫ్యూజ్ నుండి మళ్ళీ కంట్రోల్ స్విచ్ తీసుకుంటాం. కంట్రోల్ స్విచ్ నుండే మనకి పవర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రా మనం ఏమి యూజ్ చేస్తాం, కంట్రోల్ స్విచెస్, ఫ్యూజెస్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. దానివల్ల దీని యొక్క కాస్ట్ అనేది ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే అసలు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ ఓవర్లోడ్ లైన్స్, యూజీ లైన్స్, ట్రాన్స్ఫార్మర్స్ దట్ మే క్యారీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ పవర్ టు లోడ్. అనేది ఇవన్నీ ఏం చేస్తాయంటే ట్రాన్స్ఫార్మర్ నుండి కానీ ట్రాన్స్మిషన్ లైన్స్ నుండి కానీ పవర్ సప్లైని మనకి స్మాల్ అమౌంట్స్లో ఇస్తాయన్నమాట. స్టెప్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది ఎగ్జాంపుల్, అది ఏం చేస్తుంది, 220 kV 330 kV అని ఉంటాయి. ఆ కేవీ లోడ్లోనే మనకి ఏమి చేస్తే 220 volts స్మాల్ వోల్ట్స్గా కన్వర్ట్ చేసి స్టెప్ డౌన్ చేసి ఇస్తుంది అనమాట. అలాగే దీంట్లో ఏంటిది, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో న్యూట్రల్ లింక్ అనేది ఉంటుంది. న్యూట్రల్ లింక్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ టైప్ సో దట్ we cannot choose any separate joints to separate loads on neutral wire. అనేది న్యూట్రల్ వైర్ మీద మన సపరేట్ లోడ్స్కి సపరేట్ జాయింట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని లోడ్స్కి కూడా ఒకటి న్యూట్రల్ పాయింట్ని తీసుకోవచ్చు. దాన్ని ఏమంటామంటే న్యూట్రల్ లింక్ అంటాం. ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో చూడండి. డయాగ్రామ్లో ఏమున్నది, లాస్ట్ నుండి రండి, మెయిన్ స్విచ్లో లైన్, న్యూట్రల్ ఉన్నాయి. ఆ లైన్, న్యూట్రల్ నుండి న్యూట్రల్ అనేది న్యూట్రల్ లింక్గా ఫామ్ అయింది. ఆ న్యూట్రల్ లింక్ నుండి డిఫరెంట్ లోడ్స్కి ఒకటే లైన్, ఆ లైన్ నుండే మనకి ఫేజ్ నుండి లైన్ 1 లైన్ 2 లైన్ 3, ఫేజ్ నుండి లైన్ 1 లైన్ 2 లైన్ 3 అనేది సబ్ సర్క్యూట్స్ అనమాట. అది లైన్ 1 అనేది, లైన్ 2 అనేది, లైన్ 3 అనేది సబ్ సర్క్యూట్ లాగా ట్రీట్ చేయబడతాయి. ఇదే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్.
ఫైనల్గా ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ వైరింగ్ లేఅవుట్ అనమాట. అసలు ఎట్లా ఉంటుంది లేఅవుట్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరింగ్స్ నేర్చుకున్నాం. ఆ వైరింగ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఇంటర్నల్గా ఎట్లా చేయాలి, ఎక్స్టర్నల్గా ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. అసలు బేసిక్గా ఎలా ఉంటుంది. ఫస్ట్ లైన్ 1, లైన్ 2, లైన్ 3 న్యూట్రల్ వైర్ అనేవి మీకు రోడ్ మీద కనిపిస్తాయి అన్నమాట పైన. ఓకేనా, స్తంభం పోల్స్ ఉంటాయి కదా, పోల్స్కి ఉంటాయి. ఆ పోల్స్ నుండి ఒక ఫేస్ ఒక న్యూట్రల్ నుండి తీసుకుంటాం. ఆ న్యూట్రల్ లైన్ని దేనికి ఇస్తాం, మనం ఇంట్లో ఎనర్జీ మీటర్కి ఇస్తాం. ఎనర్జీ మీటర్ త్రూ డబల్ పోల్ స్విచ్, డిపి స్విచ్ అంటాం, అంటే ఆన్ ఆఫ్ స్విచ్. ఆన్ ఆఫ్ స్విచ్కి మనకి పక్కన ఏముంటాయి, మనకి ఫ్యూజెస్ అనేవి ఉంటాయి. ఆ ఫ్యూజెస్ ఎన్ని ఫ్యూజెస్ ఉంటే అన్ని ఫ్యూజెస్ ఎందుకు యూజ్ చేస్తాం, ఒకటే మెయిన్ లోడ్ అన్నిటికీ ఒకేసారి కాకుండా బల్క్ అమౌంట్ ఆఫ్ లోడ్ ఆ మెయిన్ స్విచ్ మీద పడకుండా ఎనర్జీ మీటర్ మీద పడకుండా ఉండడానికి ఫ్యూజులు అనేది యూజ్ చేస్తాం. ఫ్యూజ్ ఏం చేస్తుంది, లోడ్స్ని డివైడ్ చేసుకుంటాయి అన్నమాట. ఫ్యూజ్ 1, ఫ్యూజ్ 2. రూమ్ 1 లోడ్ మొత్తం ఫ్యూజ్ 1 మీద పడుతుంది, రూమ్ 2 లోడ్ మొత్తం ఫ్యూజ్ 2 మీద పడుతుంది. ఎప్పుడైనా లోడ్ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, ఫ్యూజ్ పోతుంది అంటాం. ఆ ఫ్యూజ్ ఎందుకు పోతుంది, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానీ ఓవర్లోడ్ అవ్వడం కానీ పోతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఫ్యూజ్ని రీప్లేస్ చేస్తాం అనమాట. రీప్లేస్ చేసి మనము యూజ్ చేసుకుంటాం. అట్లాగనే ఈ రూమ్ 1లో మెయిన్ సర్క్యూట్ బోర్డ్ నుండి మనకి ఏమొస్తుంది, సబ్ సర్క్యూట్స్ ఉంటాయి. సబ్ సర్క్యూట్ అంటే ఏంటిది, సబ్ సర్క్యూట్ మనం 2 నేర్చుకున్నాం. ఏంటిది, లైట్ ఫ్యాన్ సబ్ సర్క్యూట్, పవర్ సబ్ సర్క్యూట్. మన ఇండ్లల్లో ఉండేది ఏంది, మ్యాక్సిమం లైట్ ఫ్యాన్ సబ్ సర్క్యూట్. ఇండ్లల్లో యూజ్ చేసే లైట్ ఫ్యాన్ సబ్ సర్క్యూట్కి ఎన్ని పాయింట్స్ ఉంటాయి, 6 amps సాకెట్ ఉంటుంది, 6 amps స్విచ్చెస్ కానీ యూజ్ చేసుకోవచ్చు, అది సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ఓవర్ ఫర్ టుడే. we learned in this video about domestic or industrial wiring layout. Okay, in the next video we will come up with a new topic. Thank you and bye bye.